ప్రేక్షకులందరికీ జేబీ జస్టిస్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మరి మీరంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రతిఘటన అనేటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నామండి. మరి ఎప్పటిలాగే మన మధ్యలో ఒక ప్రత్యేకమైనటువంటి అతిథి ఉన్నారు. ఎంతో రాజకీయ పరిజ్ఞానంతో సుదీర్ఘ కాలం నుంచి ఉద్యమ బాటలో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి. మరి సమాజాన్ని మేల్కొల్పడానికి అనేక వార్తాపత్రికల్లో ఆర్టికల్ ద్వారా ప్రజలకి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి మరి వ్యక్తులు సమాజాన్ని మేల్కొల్పడానికి, సమాజాన్ని సక్రమైనటువంటి మార్గంలో నడిపించడానికి మరి హేతువాద వ్యక్తిగా సమాజాన్ని మరి ప్రశ్నిస్తూ, సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పోరాడుతూ, సమాజాన్ని మరి ప్రభావితం చేసేటువంటి మార్గంలో మరి ప్రయాణిస్తున్నటువంటి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మరి ప్రముఖ హేతువాది, ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి కరీముల్లా మాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారిని ప్రత్యేకంగా ఈ ప్రతిఘటన అనేటువంటి ప్రత్యేక కార్యక్రమానికి వారిని మనం ఆహ్వానం పలుకుతాం. మరి సార్ మన మధ్యలో ఉన్నారు, వారికి ప్రత్యేకంగా మనం ఆహ్వానం పలుకుతాం. నమస్కారం సార్. నమస్తే అండి. ప్రతిఘటన కార్యక్రమానికి మీకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం. మరి మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. అయితే సార్, ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకునే ముందు మీరు ఈ జర్నలిజం అనేటువంటి బాటలో ఎందుకు ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, ఈ మార్గాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు అనేటువంటి విషయాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. నెపోలియన్ బోనాపార్టే నేను 100 తుపాకులు కూడా భయపడను, కానీ ఒక కళానికి భయపడతానని చెప్పేసి తను మాట్లాడతాడు. సో కళానికి ఉన్నటువంటి పవర్ అలాంటిది. ఒక సమాజాన్ని చైతన్యవంతం చేయాలంటే దాని యొక్క ప్రభావం అంత గొప్పగా ఉంటుందన్నమాట. ఒక రచయిత, ఒక జర్నలిస్టు ఈ సమాజాన్ని ఎంతో బాగు చేయాలి, సమాజంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తుపడుతూ ఆ సమాజంలో ఉన్నటువంటి లోపాలకు పరిష్కారాన్ని సూచిస్తూ ఒక ఉన్నతమైనటువంటి మానవీయ సమాజాన్ని సృష్టించడానికి కలం పాత్ర చాలా గొప్పది. మనం రష్యన్ విప్లవంలో మ్యాగజిన్ గోర్కీ పాత్ర చూసాం. అలాగే ఫ్రెంచ్ రెవల్యూషన్లో రూసో, వాల్టర్ లాంటి గొప్ప గొప్ప రచయితలను చూసాం. అలాగే తెలంగాణ ఉద్యమంలో, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో రచయితలు, కవులు, కళాకారుల పాత్ర కూడా మనం చూసాం. కాబట్టి ఆ సమాజానికి దిక్సూచిగా నడిచేటటువంటిది, అలాగే పార్లమెంటరీ వ్యవస్థకు 4th ఎస్టేట్ గా చెప్పబడినటువంటిది జర్నలిజం, కలం. కాబట్టి దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత రీత్యా చదువుకునే వయసు నుంచి కూడా కళాన్ని ఒక ఆయుధంగా తీసుకుని ఈ సమాజంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తుపడుతూ ఒక ఉన్నతమైన మానవీయ సమాజం నిర్మించడం కోసం నేను కళాన్ని చేపట్టడం జరిగింది. నా పరిధిలో నేను ఎంత చేయగలను, కలం ద్వారా, జర్నలిజం ద్వారా వివిధ పత్రికలకు ఆర్టికల్స్, కవితలు, కథలు రాస్తూ నా వంతు కర్తవ్యం నిర్వర్తిస్తున్నాను. ఇప్పుడు దాకా మీరు రాసినటువంటి ఆర్టికల్స్ లో వేటి మీద ఎక్కువగా మీరు రాశారు? నేను దాదాపు 2 అంశాల మీద రాశానమ్మా. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, చరిత్ర, అలాగే ముఖ్యంగా పర్యావరణం. ఇవాళ చాలా అందరూ గుర్తించినటువంటి విషయం, ఈ ప్రపంచాన్ని, భూగోళాన్ని సర్వనాశనం చేసేటువంటి అంశం పర్యావరణం. సో పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో ఎక్కువగా పర్యావరణం మీద కూడా ఫోకస్ పెట్టి చాలా మంచి ఆర్టికల్స్ రాయటం జరిగింది. అనేక అంశాల మీద, సామాజిక అనేక అంశాల మీద అనేక వ్యాసాలు రాయటం జరిగింది. దాదాపు నా వ్యాసాలు అన్ని పత్రికల్లో వచ్చినాయి. ఓకే సార్, ఈ మీరు రాసినటువంటి ఆర్టికల్స్ కి ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభించింది? చాలా మంచి స్పందన వస్తుందమ్మా. చాలా మంచి స్పందన, దాదాపుగా మంచి స్పందన వస్తుంది. ప్రజలు బాగా దాన్ని అర్థం చేసుకుంటారు. అలాగే నాకు ఫోన్లు కూడా చేస్తారు, స్పందిస్తూ మీరు ఇలా రాశారని, ఇట్లా రాస్తే బాగుంటుందని కూడా సూచిస్తూ ఉంటారు. ఒక రోజు పత్రికలో ఒక ఆర్టికల్ వచ్చిందంటే ఆ రోజు దాదాపు చాలా ప్రేక్షకుల నుంచి, చదివిన వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వస్తుంటాయి. అదే మాకు అర్థమవుతుంది. అది ఓకే సార్, ఈ ఎక్కువ శాతంగా మీరు ఇటువంటి హేతువాదులు, దేవుడు లేడు అనేటువంటి ప్రచారం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దేవుడు లేడు అనేటువంటి భావనలోకి మీరు అసలు ఎందుకు వెళ్ళిపోయారు? దేవుడు లేడని చెప్పని ఒక కంప్లీట్మెంట్ ఎట్లా మీరు చెప్పగలుగుతా ఉన్నారు? మంచి ప్రశ్న అమ్మా. చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా, అంటే శాస్త్రవేత్తలుగా చెప్పబడుతున్న వాళ్ళు కూడా రాకెట్ అంతరిక్షంలో ప్రయోగించడానికి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శించుకొని మా రాకెట్ విజయవంతంగా వెళ్ళాలి అని చెప్పేసి
దండాలు పెట్టుకొని వస్తుంటారు. వాళ్ళు విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు తప్ప సైంటిఫిక్ టెంపర్ ఉన్నవాళ్ళు కాదు, శాస్త్రీయ దృక్పథం ఉన్నవాళ్ళు కాదు. అంటే ఏంటి? శాస్త్రీయ దృక్పథం, ఈ భూమి ఎలా ఆవిర్భవించింది, ఈ ప్రకృతి ఎలా నడుస్తుంది, ప్రకృతి గమన నియమాలు ఏమిటి, సామాజిక గమన సూత్రాలు ఏంటి, సామాజిక గమన నియమాలు ఏంటి అనేది మార్క్సిజంలో చారిత్రక భౌతికవాదం అనేటటువంటి రెండు ప్రధానమైనటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. మార్క్సిస్ట్ ఫిలాసఫీలో బేసిక్ కాన్సెప్ట్స్ భౌతికవాదము, చారిత్రక భౌతికవాదం. భౌతికవాదంలో ప్రకృతి నియమాలు, గమన సూత్రాలు అవన్నీ ఉంటాయి. ఆ తర్వాత సామాజిక గతి, సామాజిక నియమాలు, సామాజిక పరివర్తన, పరిణామక్రమం మొత్తం కూడా చరిత్ర భౌతికవాదాలు చదువుకుంటాం అన్నమాట మనం. అట్లాగే డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాలు అంటే ఒక సైంటిఫిక్ టెంపర్ని పెంచుతాయి ఈ పుస్తకాలన్నీ కూడా. అంటే మార్క్సిజం యొక్క బేసిక్ ఫిలాసఫీ మనిషిలో సైంటిఫిక్ టెంపర్ని, ఒక శాస్త్రీయ దృక్పథాన్ని అవలంబించడానికి చాలా ఉపయోగపడుతుంది. అది కరెక్ట్ కూడా, వాస్తవం కూడా. అందుకని నేను చదువుకునే వయసు నుంచి కూడా శాస్త్ర సాంకేతిక విషయాల పట్ల, ప్రకృతి పట్ల, సామాజిక విషయాల పట్ల ఒక దృష్టి పెట్టి సివి గారి రచనలు, అలాగే మార్క్సిజంలో మార్క్సిస్ట్ ఫిలాసఫీని అధ్యయనం చేయటం, ఆ తర్వాత రాహుల్ శాంకుచారి పుస్తకాలు, కొరవగంటి కుటుంబ గారి అబ్బాయి కొరవగంటి రోహిణి ప్రసాద్ గారి పుస్తకాలు, అట్లాగే ధరావతారము, విశ్వరూపం అనేటటువంటి నందూరు రామ్మోహన్ రావు గారి పుస్తకాలు, ఇటువంటి మంచి మంచి సైన్స్ అభివృద్ధి చేసేటటువంటి మహా గొప్ప వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు, ఆ చదివినటువంటి పుస్తకాన్ని సమాజానికి, ప్రకృతికి అన్వయం చేసి పరిశీలించే క్రమంలో ఒక అద్భుతమైనటువంటి శాస్త్రీయ దృక్పథం అవలంబించబడుతుంది. దాంట్లో భాగంగా ఈ ప్రకృతిని లేదా ఈ సమాజాన్ని ఏదో అతీత శక్తులు, అది దేవుడు, అది ఏ విభవం కావచ్చు, ఒక్కొక్క మతానికి ఒక దేవుడు ఉన్నారు, అది వాటికి అవసరం లేదు. ఒక చారిత్రకంలో ఒక భయంలో నుంచి భాగంగా ఒక దేవుడు అనేటువంటి శక్తి ఒకటి ఉద్భవించింది. అది వాళ్ళ దోపిడీ సమాజానికి ఉపయోగపడుతుంది. దేవుడు మతము ఈ సమాజాన్ని, ప్రజల్ని మత్తమందులో ఉంచడానికి, సమాజాన్ని దోచుకోవడానికి, పాలక వర్గాలకి లేదా దోపిడీ శక్తులకి అది ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. సో నిజంగా శాస్త్రీయ దృక్పథం కలిగినటువంటి వ్యక్తులు మంచి పుస్తకాలు, సైన్స్ బుక్స్ చదివేటట్టయితే ఈ సమాజాన్ని, ప్రకృతిని సృష్టించింది భగవంతుడు కాదు, అది స్వతసిద్ధంగా ఆవిర్భవించని తెలుసుకుంటారు. ఒక సైంటిఫిక్ టెంపర్ని తనలో అభివృద్ధి చేసుకుంటారు. అది అందరికీ అర్థమవుతుంది అన్నమాట. అది ఎంతమంది చదువుతున్నారు, ఎంతమంది అధ్యయనం చేస్తున్నారు, ఎంతమంది సమాజాన్ని, ప్రకృతిని పరిశీలిస్తున్నారు, అది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఆస్తికులు కూడా వాళ్ళ వాదన ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఈ మైక్ ఉందంటే మైకుని తయారు చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు, భూమి ఉందంటే భూమిని తయారు చేసినటువంటి వ్యక్తి ఉన్నారు, ఏదన్నా పదార్థం, వస్తువులు ఉన్నాయంటే వాటి తయారు చేసినటువంటి వ్యక్తి ఉన్నారు. మరి ఇటువంటి విశ్వాన్ని నిర్మించినటువంటి విశ్వ నిర్మాణకుడు కూడా ఉన్నారు అనేటువంటి వాదనలు వాళ్ళు దేవుడు నమ్మినటువంటి వాళ్ళు కూడా వాదిస్తూ ఉన్నారు. మరి ఆ వాదన పట్ల మీ భావం ఏంటి? ఏదైనా సరే ఉనికిలో ఉన్నటువంటిది ఖచ్చితంగా మనకి కనబడుతుంటది. ఇప్పుడు ఉదాహరణకి దేవుడు కనబడాడు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు గాలి ఉంది, గాలి మనకు కనబడదు, కానీ ఫ్యాన్ వేసుకుంటే గాలి పోనికి మనకు కనబడుతుంది. అది అంటే ఏంటి? ప్రకృతిలో దృగ్గోచరం అయ్యేటటువంటి ఏదైనా సరే ఒక థింక్, ఒక వస్తువు అనేటటువంటిది అది భౌతికమైంది అంతే, అభౌతికమైనటువంటిది లేదు. సో దేవుడు ఉన్నాడు, స్వర్గాలు నరకాలు ఉన్నాయి అంటున్నారు. ఎవరైనా సరే స్వర్గం నరకం చూసి వచ్చారా? దానికి ఇప్పుడు మనం అంతరిక్షం దాటి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, సూర్యమండలానికి వెళ్ళాం, చంద్రమండలానికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం. కానీ స్వర్గానికి నరకానికి ఎవరైనా వెళ్ళొచ్చారా? దానికి ఒక శాస్త్రీయ నిరూపణ ఏమైనా ఉందా? దానికి ఒక ఆధారం ఉందా? కనీసం దాని ఉనికి ఏమైనా ఉందా? అలాగే దేవుడు అని చెప్పేసి అంటున్నాం మనం. ఇప్పుడు ముస్లింస్ అల్లా అంటారు, క్రిస్టియన్స్ యేసుక్రీస్తుని పూజిస్తారు, ఆరాధిస్తారు. ఇక హిందువులు చాలా దేవతల్ని, హిందూ పీపుల్ చాలా మంది దేవతల్ని పూజిస్తుంటారు. కానీ ఇది ఏది కరెక్ట్? ఇందులో వీటన్నిటిని కాదనే గౌతమ బుద్ధుడు మతాన్ని అధ్యయనం చేశారు. చేశాను, దాదాపు చేశాను. ఇప్పుడు ఈ మతాలన్నీ కాదని హిందూ మతంలో ఉన్నటువంటి ఒక నిచ్చెన మెట్ల కుల వ్యవస్థని వ్యతిరేకిస్తూ క్షత్రియ మతం నుంచి గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు జైన బౌద్ధ మతాన్ని స్థాపించారు. వీటన్నిటిని కాదని. సో బౌద్ధ మతం ఏం చెబుతుందంటే, బౌద్ధం ఒక మతం కాదు, ఒక జీవన విధానాన్ని మాట్లాడుతుంది. సో ఏదైనా సరే మతం అనేటటువంటిది లేదా దేవుడు అనేటటువంటిది మానవ సమాజానికి హాని చేసే కానీ మేమైతే చేయలే ఇంతవరకు. అది
సో ఈ దేవుడు లేదా ఉన్నాడు అనేటటువంటి దానికి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఇంతవరకు లేవు, అంటే అది లేదు. సో మనం ప్రకృతిని సామాజిక శాస్త్రాలలో భాగంగా ప్రకృతి శాస్త్రాలని అధ్యయనం చేసేటట్టయితే ఖచ్చితంగా మనకు దేవుడు లేడు, దేవునికి అవసరం లేదని చెప్పేసి మనకు అర్థం అవుతుంది. అది ఇప్పుడు ఈ దేవుడు సృష్టించకుండానే ఈ విశ్వం తనంతట దాన్ని ఏర్పడినట్టు. అంతే, దానికి థీరీస్ ఉన్నాయి. బిగ్ బ్యాంగ్ థీరీ ఉంది, ఎలా ఆవిర్భవించింది ఏందనేది. 450 కోట్ల సంవత్సరాల కింద భూమి ఆవిర్భవించింది. ఇవాళ మనం ఈ పరిణామ క్రమంలో అనేకమైనటువంటి జీవులు ప్రకృతిలో వాటి భాగంగా ఉద్భవించాయి. అదే పరిణామ క్రమంలో అనేకమైనటువంటి జీవాలు, జంతు జీవజాలాలు ఆవిర్భవించాయి. దాని వెనక చాలా చరిత్ర ఉంది, కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. ఒకేసారి తెల్లారితో భూమి, తెల్లారితో ఒకసారి ఆకాశము అలా ఏర్పడటం కాదు అది. దీని వెనక చాలా చారిత్రక పరిణామం ఉందన్నమాట. అది ఓకే సార్, ఇప్పుడు దేవుడు అనే వ్యక్తికి ఒక చరిత్ర నిరూపణ లేదంటా ఉన్నారు. ఆధారం, శాస్త్రీయమైన ఆధారం లేదంట. మనిషికి మరణం అనేది ఉంది కదా, అది కారణం. మరణం తర్వాత స్వర్గం, నరకం, దేవుడు అనే వ్యక్తి ఉంటే మరి మీరు నాస్తికులుగా ఎన్ని సంవత్సరాలుగా నమ్ముతున్నటువంటి మీ విశ్వాసం మరి ఏమైపోతుంది? దేవుడు అనేవాడు మరణం తర్వాత ఉంటే ఏంటి? అసలు లేదు, అసలు అది ఇది ఉన్నాడు అనే దానికి మరణం అనేది ఒకటి ఉంది కాబట్టి తర్వాత పరిస్థితి కూడా ఆలోచించాలి. మరణం అంటే ఏంటంటే ఒక జీవి పరిణామ క్రమంలో భాగంగా ఒక జీవితకాలం ఉంటుంది తన జీవిలో. ఆ పరిణామ క్రమంలో ఒక జీవి, ఒక ఉదాహరణకి ఒక కుక్క అనుకోండి, అది ఒక 15 సంవత్సరాలు జీవిస్తుంది. తాబేలు ఉంటే 100 సంవత్సరాలు జీవిస్తుంది. మనిషి ఉంటే మాక్సిమం 100 సంవత్సరాలు జీవిస్తాడు. అతని జీవిలో, అతని జన్యువుల్లో ఆ పరిణామ క్రమంలో భాగంగా నిర్ణయించబడి ఉంటుంది అన్నమాట. మనం అలా జీవిస్తున్న క్రమంలో కొన్ని సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్ గా శరీరంలో ఉన్నటువంటి జీవకణాలు, చిన్నప్పుడైతేనేమో జీవకణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి, మృతకణాలు తక్కువగా ఉంటాయి. అదే వృద్ధాప్య స్థాయికి వచ్చేసరికి మృతకణాలు ఎక్కువ అవుతాయి, జీవకణాలు తక్కువ అవుతాయి. అది ఆటోమేటిక్ గా సహజంగా ప్రకృతి పరిణామక్రమం జరిగే జనన మరణాలు అనేటటువంటి ప్రకృతి గమనంలో, ప్రకృతి పరిణామక్రమంలో జరిగే సహజమైన చర్య తప్ప ఇవన్నీ కరెక్ట్ కాదు. మత గ్రంథాలు చెప్పి కరెక్ట్ అయితే కాదు. అది ఓకే సార్, ఇప్పుడు దేవుడు అనే వ్యక్తి వాస్తవం కాదన్నది కనిపెడితే ఈ రోజున మతం పేరుతో సమాజంలో ఒక గందరగోళమైన వాతావరణం నిర్మాణంతో మనం చూస్తా ఉన్నాం. చర్చిలను కోల్చడం, మసీదులను కోల్చడం, అలాగే ముస్లింల మీద దాడులు గోవు పేరుతో, క్రైస్తవుల మీద మత విద్వేషమైన దాడులు, ఇప్పుడు దేశం అక్కడికి పోతా ఉంది మతం పేరుతో. మరి ఇటువంటి క్రమంలో ఒక మత సామరస్య కొరకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? మతము రాజకీయాలు కలిపి నడుస్తున్నటువంటి ఒక చారిత్రక సందర్భంలో, కాలంలో మనం జీవిస్తున్నాం. ఇది 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని ఇంకా దోచుకోవటానికి వారు విభజించి పాలించనేటటువంటి సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చాడు. అప్పుడు దాకా భారతదేశంలో మతము దాని యొక్క పాత్ర లేదు. 1857 సంవత్సరం తిరుగుబాటుకు ముందు, సిపాయిల తిరుగుబాటుకు ముందు భారతదేశంలో మతం లేదు రాజకీయాల్లో. 1857 సిపాయిల తిరుగుబాటులో హిందువులు, ముస్లింలు, కృష్ణులు, క్రైస్తవులు అందరు కలిసి బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడారు. అది భారతదేశ స్వతంత్ర పోరాటం అన్నమాట, మొదటి స్వతంత్ర పోరాటం. అప్పుడు బ్రిటిష్ వాడు ఏమన్నాడంటే, వీళ్ళని కులపరంగా, మతపరంగా మనం వేడి చేయకపోతే ఈ దేశాన్ని మనం ఎక్కువ కాలం పాలించలేమని చెప్పేసి విభజించి పాలించు అనేటటువంటి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి దాంట్లో భాగంగా మతము, దేవుణ్ణి వాడు రాజకీయాల్లో చూపించాడు. అది ఇవాళ ముఖ్యంగా 1991లో బాబరీ మసీద్ నేరమట్టం కావడంతో మతాన్ని రాజకీయాలకు వాడుకోవటం భారతీయ జనతా పార్టీ అసలు అదే పనిలో ఉందన్నమాట. ఒకవైపు సామాజిక వనరుల మొత్తాన్ని కూడా ఆదాని, అంబానీ లాంటి కుబేరులకు కట్టబెడుతూ ప్రజల యొక్క జీవించే హక్కును కాలరాస్తూ, దీంట్లో భాగంగా ప్రజల్లో అసంతృప్తి వస్తుంది, ప్రజల్లో తిరుగుబాట్లు వస్తాయి. కాబట్టి దీని అసంతృప్తిని చల్లార్చడానికి మతం మత్తు చల్లుతూ దేవుడి పేరు మీద, రాముడి పేరు మీద, అన్య మతాల మీద విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఒక ఐటీసెల్ని, మీడియాని ఏర్పాటు చేసుకొని చరిత్రను వక్రీకరిస్తూ అనేక తప్పుడు మెసేజ్లు అదే పనిగా వదులుతూ మతాన్ని, దేవుణ్ణి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుంది భారతీయ జనతా పార్టీ అనేది అందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా చదువుకున్న వాడి కొద్ది గొప్ప.
సో ఆ దాంట్లో నుంచి మీడియా కానీ, కవులు కానీ, కళాకారులు కానీ మతం రాజకీయాలు ఏ రకంగా ఉపయోగపడుతుంది, దానివల్ల ఎంత విధ్వంసం జరుగుతుంది, ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందో కళల ద్వారా తెలియజేసిన బాధ్యత జర్నలిస్టుల మీద ఉంది, కవులు, కళాకారులు, రచయితల మీద అని చెప్పేసి నేను అంటున్నాను. అదమ్మా. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మతం పేరుతో రాజకీయం నడుస్తూ ఉంది. తర్వాత దీనిని ఖండించడానికి కవులు, కళాకారుల పాత్ర పోషించాలని మీరు అంటూ ఉన్నారు. ఈరోజు కవులకి, కళాకారులకి మరి ప్రశ్నించేటువంటి గొంతుకులకు వారిని అణిచివేసేటువంటి పరిస్థితి, వారి గొంతులు నొక్కేటువంటి పరిస్థితి, మరి జర్నలిస్టుల మీద దాడులు, హేతువాదుల మీద దాడులు, గౌరీ లంకేష్ లాంటి వ్యక్తులను చంపేయటం, మరి వీరికి రక్షణ కలిగించే విధంగా మరి ఏం చేస్తే బాగుంటుందని మీ ఆలోచన? రాజ్యం ఎప్పుడూ కూడా తన ఉనికికి ఇబ్బంది ఏర్పడే పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళ మీద దాడి చేస్తుంది. సోక్రటీస్ ఉన్నాడు, సోక్రటీస్ అబద్ధం చెప్పనంటాడు, కానీ ఆనాటి రాజ్యం ఏమంటుంది, అబద్ధం చెప్పాలి అంటది. కాదు నేను వాస్తవం మాట్లాడతాను అంటాడు. అప్పుడు సోక్రటీస్ విషయం ఇచ్చి చంపుతుంది అనమాట. అది దీనికి ఎప్పుడు దీనికి ప్రాచీన సమాజం జరిగింది. అది అంటే రాజ్యం అంటే ఏంటంటే అది కొందరు వ్యక్తుల ప్రయోజనాన్ని కాపాడే వ్యవస్థ రాజ్యం అనేటటువంటి. అంటే మీరు భారతీయ జనతా పార్టీ కూడా వరవరరావు లాంటి కవుల్ని వాళ్ళు మాట్లాడకుండా, రాయకుండా తీసుకెళ్లే వాళ్ళ తప్పుడు కేసుల్లో జైలు నిర్బంధించింది. అట్లాగే చాలా మంది మేధావుల్ని, గౌరీ లంకేష్ లాంటి వాళ్ళని, దబేల్కర్ లాంటి వాళ్ళని, కులుబుర్గు లాంటి హేతువాదుల్ని, నాస్తికుల్ని, గోవింద పన్సారి లాంటి వాళ్ళని, గౌరీ లంకేష్ లాంటి జర్నలిస్టుని వాళ్ళు మొత్తం మాదిరి చంపేశారు. వాళ్ళు చంపినంత మాత్రాన ఈ సమాజం ఆగిపోదు. సమాజమే ఇంకో 100 గొంతులు ముందుకు వస్తాయి. ఒక గొంతులు నొక్కాలని చూస్తే 100 గొంతులు ముందుకు వస్తాయి. వాళ్ళు మొత్తం మీడియాను కొనుగోలు చేసి వాస్తవాలు చూపించకుండా, వాస్తవాలు ప్రజలు తెలియకుండా ఎంత చేసినప్పటికీ కూడా నిజం అనేది నిప్పు లాంటిది, దాన్ని ఎవరు దాచలేరు. అది ఏదో తప్పనిసరిగా బయటకు వస్తుంది, తన ఉనికిని చాటుకుంటది. తప్పనిసరిగా ప్రజలు తమకు ఇష్టమైనటువంటి సమాజాన్ని వాళ్ళు స్థాపించుకుంటారు అని చరిత్ర చెప్తున్న వాస్తవం. అది ఇప్పుడు రామ మందిరం విషయం వచ్చేసరికి సార్, మామూలుగా ఆ వివాదం మరలా ఇప్పుడు రగులుకుంటున్నటువంటి పరిస్థితి. 3-4 స్వామీజీలు పీఠాధిపతులే దీనికి హాజరు కానటువంటి పరిస్థితి రామ మందిరాన్ని. మరి సొంత మతంలో ఉన్నటువంటి స్వామీజీలు రామ మందిర విషయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? బాబ్రీ మసీదు సమస్య అనేది భారతీయ జనతా పార్టీ భారతీయ రాజకీయాల్లో పునాదులు వేసుకొని పైకి రావడానికి ఉపయోగపడినటువంటి అంశం. 1986కు ముందు భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్లో 2 సీట్లు మాత్రమే ఉన్నాయి. కానీ 2014లో అది అధికారంలో రావడానికి రామజన్మభూమి బాబ్రీ మసీద్ సమస్య వాళ్ళకి పునాది, వాళ్ళకి ఆధారమైంది. సో దేవుడి పేరు మీద రాజకీయాలు చేస్తూ హిందూ మెజారిటీ ప్రజల హిందుత్వాన్ని వాళ్ళు వాడుకుంటూ ఆ ఓట్లను బ్యాంకుగా మార్చుకొని రాజకీయాలకు అధికారంలోకి వచ్చి ఆదాని, అంబానీ లాంటి వాళ్ళకి మొత్తం సామాజిక వనరులు మొత్తాన్ని కూడా వాళ్ళు కట్టబెడుతున్నారు. వాళ్ళు తీసుకున్నటువంటి బ్యాంకులు తీసుకున్నటువంటి అప్పుల్ని మాఫీ చేస్తున్నారు. 1000 కోట్ల రూపాయల అప్పులు మాఫీ చేశారు వాళ్ళు కుబేరులకి. నీరవ్ మోడీ లాంటి వాళ్ళు, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు బ్యాంకులకి ఎగ్గొట్టి వెళ్ళిపోయారు తీసుకున్నప్పుడు. వాళ్ళని ఇంతవరకు అసలు కనీసం వాళ్ళని పట్టుకుని ఇండియాకి తీసుకురాలేకపోయారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తారని చెప్పేసి ఎన్నికల వాగ్దానం చేసింది భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల్లో. ప్రతి ఒక్కరి యొక్క అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పేసి వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలు ఏమైనాయి వాళ్ళ? సో వాస్తవంలో, ఆచరణలో ప్రజల మౌలిక అవసరాలు తీర్చడంలో భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అయింది. అయితే రేపు ఎన్నికలు రాబోతున్నాయి, రేపు ఏప్రిల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏదో ఒక అంశాన్ని వాళ్ళు వాడుకోవాలి. ప్రజలకు వాళ్ళు మేలు చేసింది ఏం లేదు కాబట్టి మతం మత్తులో ప్రజలను ముంచెత్తి దాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి వాళ్ళు మళ్ళీ రామ జన్మభూమి బాబ్రీ మసీద్ లో ఒక రామాలయాన్ని నిర్మించి ప్రతి ఊరు నుంచి కూడా దానికి సంబంధించినటువంటి వ్యక్తులు రండి, ఇక్కడికి రామాలయ ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగుతుంది జనవరి 22వ తారీఖున. దానికి సంబంధించినటువంటి రైస్ గ్రీన్స్ అన్ని ఫ్రీగా ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఊరు నుంచి, ప్రతి పల్లె నుంచి జై శ్రీరామ్ అనే నినాదాలతో ఊరేగింపులు చేసుకుంటూ రండి అని చెప్పేసి అన్నారు. అంటే ఏంటి? రామాలయ ఏర్పాటుని రాబోయే ఎన్నికలలో ఓటుగా మలుచుకోవడానికి వాళ్ళు దాన్ని ఒక ఆయుధంగా తీసుకున్నారు.
వాడికి రాముడి మీద రామచంద్రుని మీద శ్రీరామచంద్రుని మీద ఎప్పుడు వాడికి భక్తి ఏం లేదు. మరి ఇదంతా కూడా ఎప్పుడు హిందువులలో ఉన్నటువంటి అమాయకులైన హిందువులు ఎట్లా తెలుసుకుంటారు? తెలుసుకునేటువంటి వాళ్ళకి తెలియసేటువంటి పద్ధతి ఏంటి? అదే ఇప్పుడు మనం చేయాల్సింది కవులు, కళాకారులు, రచయితలు, పత్రికలు చేయాల్సిన పని ఏమిటంటే, ఆల్రెడీ వర్క్ జరుగుతున్నప్పటికి కూడా ఇంకా బీజేపీకి ప్రజలు ఓట్లు వేస్తా ఉన్నారు, మాకు తెలుపుతాం. మరి మరలా గెలుపు కోసం 2024లో వాళ్ళు ప్రయత్నిస్తా ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నప్పటికీ ఇంకా ప్రజల్లో ఎందుకు చైతన్యం లేదని మీరు అనుకుంటా ఉన్నారు? చైతన్యం అనేటటువంటిది ఒక్కసారిగా వచ్చేది అయితే కాదు. ఇప్పుడు రాజ్యము లేదా పాలకులు అనేవాళ్ళు ప్రజల వాస్తవాలు ఎప్పుడు చెప్పరు. అందుకే అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా ఏమి లేకుండా చేశారు. చరిత్రను వక్రీకరిస్తున్నారు. అసలు సామాజిక శాస్త్రాలే లేకుండా చేశారు. చదివంటే ఇంజనీరింగ్ ఇంక రెండోది ఏమీ లేదు అంటున్నారు. తద్వారా సాంకేతికంగా ఏదో చదువుకొని వస్తున్నారు తప్ప సోషల్ సైంటిస్టులు రావట్లేదు సమాజంలో. సామాజిక ఇంజనీర్లు రావట్లా. ఈ సైన్స్ ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వాళ్ళు చిన్న వ్యక్తిగత జీవితంలో సమాజంలో చిన్న సమస్యలు అర్థం చేసుకోలేరు. ఇది సామాజిక శాస్త్రాలు చదివింది ఏంటి? సామాజిక శాస్త్రాలు చదువుకుంటే అసలు సమాజం యొక్క గమనము, గమనం యొక్క పోకళ్ళు ఏం జరుగుతుంది అని తెలుస్తాయి. సో సామాజిక శాస్త్రాలు గుణికెళ్ళకుండా చేశారు ఒక కుట్ర ప్రకారం. సో సోషల్ సైంటిస్ట్ పుట్టుకు రావట్లా. ఆ ఉన్న కొద్ది ఏదైనా చదివితే ఆ చరిత్రను వక్రీకరిస్తూ అబద్ధాలని వాళ్ళు ఎన్సీఆర్టీ పుస్తకాల్లో చేర్పిస్తున్నారు, చొచ్చింపజేస్తున్నారు. సో మంచి మంచి మేధావుల్ని ఎన్సీఆర్టీ నుంచి తీసేశారు, పుస్తకాల తయారీ నుంచి. ఈ రకంగా వాళ్ళు ఒక పద్ధతి ప్రకారము కుట్ర చేసుకుంటూ చదువు, విజ్ఞానం ప్రజలకు అందకుండా చేయటం. ఎందుకంటే ప్రజల అజ్ఞానంలోనే వాళ్ళ బలం ఉంటది కాబట్టి ఆ రకంగా వాళ్ళు ముందుకు వస్తున్నారు. దాన్ని తెలుసుకున్న వాళ్ళంగా, కవులుగా, కళాకారులుగా మనం ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి మనం ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి. చేసే వాళ్ళని ఊరుకుంటున్నారా? తప్పుడు పేర్లు పెట్టి లోపలేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి సామాజిక నేపథ్యంలో మనం ఉన్నాం. మనం కూడా ఇట్లా వ్యతిరేకిస్తున్నారు సార్. మీ మీద ఎప్పుడైనా ఇటువంటి బెదిరింపులు కానీ ఏమైనా ఎదుర్కొన్నారా? సహజంగా ఈ ఫోన్ కాల్స్ అవి వస్తుంటాయి. దాని గురించి నాకు తెలిసి ఏ జర్నలిస్టు, ప్రజల కోసం రాసే జర్నలిస్టులు, ఏ కవులు, ఏ కళాకారులు భయపడరు. అది భయపడితే అతను జర్నలిస్ట్ కాదు, రచయిత కాలేదు. ఏ చరిత్ర మొత్తం మీద ఏ ప్రజలకు సంబంధించి రాసేటటువంటి ఏ రచయిత కూడా ఎప్పుడు కూడా రాజ్యం భయపడలా నాకు తెలిసి. చంపుతారో చంపుకోండి అంతే. అంతేగాని భయం అనేది నాకు తెలిసి ఏ రచయితకి, ఏ జర్నలిస్ట్ ఉండదు. ఓకే సార్, ఇప్పటిదాకా దాదాపుగా 2 సార్లుగా బీజేపీ గెలుపును మనం చూసాం. మరి ఇన్ని సంవత్సరాలుగా బీజేపీ అధికారంలోనే ప్రజలంతా, దేశ ప్రజలు ప్రయాణిస్తూ ఉన్నారు. మరి జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో మరొక్కసారి బీజేపీకి అవకాశం, అధికారం కానీ ప్రజలు కట్టబెడితే తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండబోతోంది? అది గతంలో బీజేపీ పార్టీలో సభ్యుడైనటువంటి వ్యక్తి, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలికే ఇటీవల ఒక మాట మాట్లాడారు. ఆయన ఏమన్నాడంటే 2024లో కూడా భారతీయ జనతా పార్టీ వస్తే భారత రాజ్యాంగం అమలు కావడదు, రాజ్యాంగాన్ని పక్కన పెడతారు, ఇంకా ముందుకి ఎన్నికలు ఉండవు, ఎన్నికలు కూడా జరగవు, దేశ ప్రజలు మేలుకోమని చెప్తున్నాడు ఆయన. మేలుకోండి, దేశ ప్రజలు మేలుకోండి, భారతీయ జనతా పార్టీని ఓడించాల్సిన అవసరం ఎంతో ఉంది. అది కనుక లేకపోతే ఈసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉండదు. ఇప్పటికే రాజ్యాంగబద్ధ సంవత్సరం మొత్తం నిర్వీర్యం చేశారు వాళ్ళు. ఇప్పుడు ఏమి లేదు ఇప్పటికే. అయితే వాళ్ళ మీద అంబేద్కర్ గారు రాసినట్టు రాజ్యాంగం ఇప్పటికి కూడా వాళ్ళు చాలా అడ్డంగా ఉంది. ఆ అడ్డంగా తొలగించుకోవాలి అని వాళ్ళు చూస్తున్నారు. సో మూడోసారి వాళ్ళ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎన్నికలను ఇంకా మనం చూడం. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అనేటటువంటి దాని యొక్క ఉనికి కూడా ఉండబోదేమో. సత్యప్రసాద్ మాలిక్ గారు చాలా చక్కగా చెప్పారు. నా అభిప్రాయం ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా, అది కరెక్ట్. సరే, ఇప్పుడు బీజేపీని ఒకవేళ ప్రజలంతా మేలుకొని బీజేపీని గద్దె దించితే నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చినా సరే 60 సంవత్సరాలుగా ప్రజల హక్కుల ఉల్లంఘన జరిగిందని చెప్పి కూడా అనేక మంది మేధావులు మాట్లాడారు. మరి ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ కాకుండా మరొక ప్రత్యామ్నాయ మార్గం ఏంటి ఈ దేశ ప్రజలకి? కాంగ్రెస్ పార్టీ బీజేపీ అంత దూకుడుగా అయితే ఉండదు. అది కొంచెం పద్ధతి వేరుగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కొద్దో గొప్ప కొన్ని విలువలు కలిగిన పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది అది ఒక పార్టీ కాదు, దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం ఏర్పడినటువంటి సంస్థ.
జాతీయోద్యమ కాలంలో కాంగ్రెస్ చాలా పాల్గొంది. కాంగ్రెస్ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది. అది అవునన్నా కాదన్నా అది ఏ పద్ధతిలో అనేది తర్వాత అంశం అది. కానీ అది ఒక జాతీయోద్యమ పార్టీ, దానికి కొన్ని పునాదులు ఉన్నాయి. ఓకే. నెహ్రూ గారు కొన్ని వీళ్ళు కట్టుబడి ఉన్న మనిషి. ఆయన ఆధ్వర్యంలో చాలా భారత రాజ్యాంగ రచన జరిగింది. ఆయన ఒక లౌకికవాదిగా నిరూపించుకోబడ్డాడు. కొత్త గొప్ప ఈ దేశానికి పునాదులు నిర్మించినటువంటి సంస్థ కాంగ్రెస్ పార్టీయే. అయితే 1991లో పివి నరసింహారావు హయాం నుంచి కాంగ్రెస్ పార్టీ చాలా తప్పు నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఇవాళ దానికి ఆ పరిస్థితి వచ్చింది. పివి నరసింహారావు గారు చాలా బలహీనమైనటువంటి కాంగ్రెస్ ప్రధానమంత్రిగా పనిచేశారు నాకు చెప్తే. అప్పుడు కూడా బాబ్రీ మసీద్ సమస్య వచ్చింది. ఒక రాజ్యాంగకర్తగా ఈ దేశ లౌకిక తత్వాన్ని భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి రాసుకున్నటువంటి లౌకిక తత్వం పరీక్షించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు లౌకిక తత్వానికి కట్టుబడి ఉండాల. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రధానమంత్రులు సరిగ్గా అవలంబించాల. దానికి తోడు భారతదేశంలో నూతన ఆర్థిక విధానాలు అమలు కావటం, ఈ నూతన ఆర్థిక విధానాలు కూడా కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణమయ్యాయి. అదే నూతన ఆర్థిక విధానానికి ఆద్యం పూసింది కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి భారతీయ జనతా పార్టీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత మేలు. అది ఆర్ఎస్ఎస్ అనేది భారతదేశ స్వతంత్రోద్యమంలో ఎందుకు పాల్గొనలేదు? మీ అసలు ఆర్ఎస్ఎస్ ఫౌండర్స్ అంటే గోల్వార్కర్ గాని సావర్కర్ గాని వీళ్ళెవరు కూడా జాతీయ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు కాదు. వాళ్ళంతా కూడా హిందుత్వ అంతే. జాతీయ ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వారికి అనుకూలంగా పనిచేసింది. 1920లో జరిగినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమంలో కానీ 1930లో జరిగినటువంటి ఉప్పు సత్యాగ్రహం, ఢిల్లీ సత్యాగ్రహంలో కానీ ఆర్ఎస్ఎస్ పాల్గొనల. మేము పాల్గొనని చెప్పారు వాళ్ళు. సరే అదే టైమ్స్ అండి భారతీయ జాతీయ పతాకాన్ని గౌరవించాల వాళ్ళు. 1992లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే గాని నాగపూర్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భవనం మీద జాతీయ పతాకాన్ని వాళ్ళు ఎగరవేయాల. సో భారతదేశానికి చిహ్నమైనటువంటి గౌరవం ఉన్నటువంటి జాతీయ పతాకాన్ని వాళ్ళు గౌరవించాల. వాళ్ళు జాతీయ గీతాన్ని కూడా గౌరవించాల. ఎందుకు అంటే జాతీయోద్యమం యొక్క సువాసనలు పరిమళాలు వాళ్ళకి తెలియదు. భారతీయ లౌకిక తత్వం అనేటటువంటిది, లౌకిక విధానం అనేటటువంటిది, భారతీయ లౌకిక విధానం అనేది ఒక జీవన విధానం భారతదేశ ప్రజలకి. అది నేనంతం కాదు. ప్రముఖ చరిత్రకారుని రవిల భాపర్ గారు ఒక పుస్తకమే రాశారు దాని మీద. లౌకిక విధానం భారతీయ జీవన విధానం అని చెప్పేసి ఒక పుస్తకమే రాశారు ఆమె. సో జాతీయోద్యమంలో కులామతాలకు అతీతంగా ప్రజలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. సో లౌకిక స్ఫూర్తి అనేటటువంటిది మనకి జాతీయోద్యమం నుంచి వచ్చింది. దానికి అనుగుణంగానే మనం భారతీయ రాజ్యాంగాన్ని లిఖించుకోవడం జరిగింది. లౌకిక తత్వాన్ని, సోషలిజం అన్ని మనం రాసుకున్నాం, ప్రియాంబుల్లో ప్రవేశికలు రాసుకున్నాం. సో అది జాతీయోద్యమ సుగుణాలు, ఆ సువాసనలు తెలియనటువంటి సంస్థ. జాతీయోద్యమంలో ఒక్కరోజుగా పాల్గొనే సంస్థ ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దానికి రాజకీయ విభాగమే ఈ రోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. కాబట్టి వాళ్ళకి అసలు ఎప్పుడు కూడా ఈ దేశానికి మేలు చేయాలి అనేది ఏం లేదు. అప్పుడేమో విదేశీయులకి, బ్రిటిష్ వారికి సేవ చేశారు, ఇవాళేమో ఆదాని అంబానీ లాంటి వారికి సేవ చేస్తున్నారు తప్ప వాళ్ళలో భారతీయ తాత్వికత కానీ ఈ దేశ ప్రజలకి మనం మేలు చేయాలనేటువంటి ఇది ఏం లేదు. ఓకే సార్, ఇప్పుడు లోకం చేత, సమాజం చేత గుర్తించబడినటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు, మరి ఎంతో మంది కోట్ల మంది ప్రజల అణగారిన గుండెల్లో కొలువైనటువంటి అంబేద్కర్ గారు స్వయంగా నా గురువు గారు అని చెప్పని మహాత్మా జ్యోతిరావు పులే గారిని ఆయన ప్రకటించుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాల పాటు ఈ భారతదేశాన్ని ఏలారు. బ్రిటిష్ వాళ్ళు మరొక 200 సంవత్సరాల పాటు అయినా సరే ఇక్కడ వేరాలి అని చెప్పని ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తారు. భారతదేశ స్వతంత్రోద్యమాన్ని ఆయన మహాత్మా జ్యోతిరావు పులే గారు వ్యతిరేకించినట్టుగా మనకు కనిపిస్తుంది చరిత్రలో. ఎందుకని ఆయన వ్యతిరేకించడం జరిగింది? నాకు తెలిసి పూలే గారు జాతీయోద్యమాన్ని వ్యతిరేకించారని కరెక్ట్ కాదేమో. అనేక మంది వక్తలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఏ సందర్భంలో ఆయన అట్లా మాట్లాడారు అనేది నాకు తర్వాత అంటే ఇప్పుడు
బ్రిటిష్ వాళ్ళని మనం ఈ దేశం నుంచి తిరిగి కొడితే మళ్ళీ మనువాదులు వచ్చి పాలిస్తారు, స్త్రీలపై వివక్ష, దళితులపై దాడులు అంటాను తన లైఫ్ కొనసాగుతుంది కనుక మరలా 200 సంవత్సరాలైనా సరే ఆయన ఈ బ్రిటిష్ వాళ్ళు ఇంతే పరిపాలించాలి దేశాన్ని అని చెప్పి వారు మాట్లాడారు. అంటే ఎందుకని చెప్పని కొంతమంది మేధావులు కూడా ఈ స్వాతంత్రోద్యమాన్ని వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. ఎవరు వ్యతిరేకించారు? మహాత్మా జ్యోతిరావు పూలే గారు వ్యతిరేకించినారు. అంబేద్కర్ గారు స్వయంగా నా గురువు అని ప్రకటించినటువంటి వ్యక్తులు. జ్యోతిరావు పూలే ఆయన జాతీయోద్యమాన్ని వ్యతిరేకించారనేది నాకైతే ఎక్కడ ఓకే తగలేదమ్మా. దాని మీద నాకైతే అవగాహన లేదు. ఓకే ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్ ఒక విషయం మీద మాట్లాడుతుంది సార్. ఎస్సీ ఎస్టీ బీసీలు 90% మంది ఉన్నారు. రాజ్యాధికారం రావాలని చెప్పి అనాది కాలంగా పోరాటం జరుగుతున్నప్పటికీ కూడా అది ఒక కలగానే మిగిలిపోతా ఉంది. ఇంత మెజారిటీ పీపుల్ అయినటువంటి వీళ్ళకి ఇప్పటిదాకా రాజ్యాధికారం రాకపోవడానికి గల అసలు కారణం ఏంటి? ఎక్కడ లోపాలు ఉన్నాయి? మరి ఏమైనా సరిదిద్దుకోవాల్సినటువంటి ఏమన్నా మీరు సందేశం ఏమన్నా ఇవ్వగలరా? ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైనా సరే ఓకే, అవి సామాన్య అణగారిన ప్రజలకు అనుకూలంగా లేవు. ఓకే, ఏ పార్టీ లేదు, ఏ పార్టీ లేదు. అవి ఏంటంటే ప్రజల్ని ఏదో ఒక పథకాలు, చిన్న చిన్న పథకాలు ప్రజల దగ్గర నుంచి ₹1 వసూలు చేసి ఈ పథకాల పేరుతో ₹10 పంచటం తప్ప సామాన్య ప్రజలకు రాజ్యాధికారం అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి రాజకీయ చట్రంలో లేదు అసలు. ఆ రాజకీయాల్లో ఎవరు పాల్గొంటున్నారు? కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు. వాళ్ళు కోట్లు ఖర్చు పెడతారు. సామాన్యులు కోట్లు ఖర్చు పెట్టగలరా? పెట్టలేరు కదా. ఇవాళ రాజకీయాలు అంటే కార్పొరేట్ రాజకీయాలు. ఇవాళ కార్పొరేట్ రాజకీయాలు అనగానే ప్రజలు రాగలుగుతారా? రాలేరు. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాజకీయ చట్రంలో అనగానే ప్రజల యొక్క సమస్యలు, మౌలిక సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది భ్రమ. సో ప్రజలు చరిత్ర నిర్మాతలు కాబట్టి తప్పనిసరిగా మూడో ప్రత్యామ్నాయ రాజకీయాలు, ప్రజల రాజకీయాల్ని వాళ్ళు కొత్త రాజకీయ శక్తుల ద్వారా వాళ్ళు నిర్మించుకొని ఈ దేశంలో మరొక స్వాతంత్రోద్యమాన్ని నిర్మించుకొని వాళ్ళని వాళ్ళు విముక్తి చేసుకోవాలి తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా సరే వాళ్ళ ప్రజలకు మేలు జరగదనేది ఈ 75 సంవత్సరాల భారతదేశ స్వాతంత్ర చరిత్ర నిరూపిస్తున్నటువంటి వాస్తవం అదమ్మా. ఓకే సార్, ఇప్పుడు చివరిగా మీరు ఈ జస్టిస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పటిదాకా అనేక విషయాలు మాట్లాడారు, చాలా మంచి విషయాలు మాకు అందించారు. చివరిగా మీరు ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు? చివరిగా ఏముంది, ఏ మీడియా అయినా సరే ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి మంచి విషయాలు, వాస్తవాలు ప్రజలకు తెలియజేసి ప్రజల్ని మేలుకొలిపి ఈ ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి తోడ్పడాలి. అది సో ఈ జస్టిస్ ఛానల్ చూసేటటువంటి ప్రజలందరికీ నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ఈ ఛానల్లో చాలా మంచి సామాజిక అంశాలపైన ఇంటర్వ్యూలు వస్తున్నాయి. ముఖ్యంగా మెయిన్గా సామాజిక అంశాలను